దయచేసి చంద్రబాబు గారు రెండో విడత భూసేకరణ ఆపాలి. ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు. దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పక్షాన్ని పిలవండి, అందరినీ కూర్చోపెట్టండి, కన్విన్స్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో 54,000 ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి. అడిషనల్ గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి, వివరించండి. మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే. కానీ ఇదేదీ చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా, మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా, పేదవాళ్లను రైతుల్ని ముంచి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది. లేదా అంబానీ అదానీకి ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో, ఆ బాకీ తీర్చమని మీ నెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇదేది భావ్యంగా లేదు. దయచేసి చంద్రబాబు గారు ఈ రెండో దశ భూసేకరణ ఆపాలి, అఖిల పక్షాన్ని కూడా పిలవాలి. దీని మీద ఒక డిస్కషన్ జరిగిన తర్వాతనే ఏదైనా ముందుకు వెళ్లే కార్యక్రమం చేయాలి. ముందుగా సేకరించిన 54,000 ఎకరాలకు గాను వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ప్రజల ముందు పెట్టండి మీరు ఏం చేస్తున్నారో. మీరు బాగు చేస్తున్నారు అనుకుంటే ప్రజలే కాదు, మేము అందరము కూడా మీ పక్షాన నిలబడతాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్న ఈ రెండో విడత భూసేకరణ వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.